మధ్యతరగతి కుటుంబం 4. పింకీ, మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒంటరిగా గదిలో ఏం చేస్తున్నావు? నువ్వు అమ్మా నాన్నల దగ్గర నుంచి నా దగ్గరికి ఎప్పుడొస్తావా అని ఎదురుచూస్తున్నాను. వచ్చావు కదా, ఇంక మొదలుపెట్టు. ఏంటి పింకీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కోసం ఎదురుచూడ్డమేంటి? ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? కానివ్వు. అమ్మ వాళ్లకు ఏదో చెప్పే పంపించే ఉంటారు కదా. పిల్లవాడు మంచోడు, చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు, పెళ్లి చేసుకుంటే బాగుపడతావు అని చెప్పి పంపించే ఉంటారు కదా. ఇంకా ఆలోచిస్తావే? ఏదో ఒక ప్లాన్ వేసుకుని వచ్చి ఉంటావు కదా. మాట్లాడు. అలా ఏం కాదు పింకీ, నేనే వచ్చాను. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏముంది? ఆకలేస్తుంది, అన్నం తినాలి. అమ్మ ఏం వండిందో చూసి తిందాం పదా. నీ మొహం. నేను నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడేంటి అని కాదు, లైఫ్లో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతున్నా. ఏముంది, ఇంకో 1 yearలో కాలేజ్ అయిపోతుంది. ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గర ఉండేలా ఏదైనా జాబ్ చూసుకుని అమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలనేది నా కోరిక. ఉద్యోగాల కోసం వేరే వేరే ఊర్లు వెళ్ళాలి. విదేశం పోతేనే సమాజంలో గౌరవం ఉంటుంది అనే విషయాన్ని దేన్ని నేను నమ్మను. అమ్మా నాన్నల దగ్గర ఉంటేనే నాకు అమెరికా, ఆస్ట్రేలియా, అంతే. అలా కాదు పింకీ, నువ్వు లైఫ్లో ఎంతో ఎదగాలని అంకుల్ ఆంటీ కూడా అనుకుంటారు కదా. నువ్విక్కడే ఉంటాను అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పు? ఎవరూ ఏమీ అనుకోరు. పిల్లలు తమతో ఉంటేనే ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారు. అయినా ఉన్నట్టుండి నువ్వు ప్రవక్తలాగా మారావేంటి? సరే, ఈ విషయాలన్నీ ఆకలి తీర్చవులే కాని పద, ముందు వెళ్ళి అన్నం తిందాం అని సోముని లాక్కుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది పింకీ. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, అర్జెంటుగా అన్నం పెట్టు అని అనగానే తల్లి కంగారు పడుతూ చకచక ఉన్న అన్నమంతా తీసుకునొచ్చి పింకీకి పెడుతుంది. అమ్మా, ఉన్న అన్నమంతా నాకే పెట్టేస్తే మీరేం తింటారు అంటూ తాను తినడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తినిపిస్తుంది. ఇప్పుడు నిజంగా నా కడుపు నిండిందమ్మా. ఇంత ప్రేమలను ఆప్యాయతలను వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోమ్మంటాడేంటమ్మా సోము? నేను మీకు దూరంగా ఉంటే మీరు సంతోషంగా ఉండగలరా చెప్పండి? ఉండలేరు కదా. అమ్మా, చెప్పవేంటమ్మా? చెప్పడానికి ఏముందే? ఎప్పుడు ఇంట్లో ఉంటే నీకు లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది? రేపు మీ అత్తగారింటికి పోయి లోకజ్ఞానం లేకుండా అమ్మాయిని పెంచారు అని అనిపించుకోవడానికా? అలా అంటావేంటమ్మా? నాన్న, నువ్వైనా చెప్పు నాన్న. అమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో. చెప్పడానికి ఏముంటుందమ్మా, నువ్వు ఈ 1 సంవత్సరం అయినా బయటికెక్కడైనా ఉంటూ చదువుకుంటూ ఉంటే కాస్త లోకజ్ఞానం పెంచుకుంటావు. ఎన్ని రోజులని మాతో పాటే ఉంటావు? రేపు పెళ్ళైన తర్వాతైనా నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోవలసిందే కదా. ఎందుకు నాన్న, మీరందరూ ఒకేలాగా మాట్లాడుతున్నారు? నేనెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. చెప్తుంటే అర్థం కావట్లేదా పింకీ? ఎన్ని రోజులని మాతోనే ఉంటావు? ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పీకు తింటావా ఏంటి? మేమే కదా చెప్తున్నాము, బయట ఎక్కడైనా ఉండు అని అంటాడు తండ్రి చాలా కోపంగా. తండ్రి మాటలకు తట్టుకోలేని పింకీ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. బాబూ సోము, ఇదే మంచి సమయం. మాకెంత బాధగా ఉన్నా తనని ఎలాగోలా ఇంటి బయటకు పంపించాలని ఇలా చేశాం. నువ్వు తనని తీసుకుని మీ ఇంటికి వెళ్ళి బాబు అని అంటుంది. సరే ఆంటీ, అలాగే చేస్తాను అని వెంటనే పింకీ దగ్గరికి వెళ్తాడు సోము. పింకీ, ఆగు, నేను వస్తున్నాను. చూసావా సోము, అమ్మ వాళ్ళు నన్ను ఎలా అంటున్నారు? వాళ్ళు నన్ను బ్రతకలేవు అంటే నేను బ్రతకలేనా? నా కాళ్ల మీద నేను బ్రతికి చూపిస్తా. వాళ్ళిచ్చిన ఊపిరి ఉంది, వాళ్ళు నాలో నింపిన ధైర్యం, కష్టపడే గుణం అన్నీ వాళ్ల దగ్గర నుంచే నేర్చుకున్నాను. అయినా వాళ్లేమన్నారు? బయట 1 సంవత్సరం ఉండమన్నారు, అంతే కదా. నేను కాలేజ్ పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించుకుని వాళ్ల ముందుకు వెళ్తాను అని అంటుంది. అది సరే, అంతవరకు ఎక్కడుంటావు? నాతో పాటు వచ్చేయ్, మన ఇంటికి వెళ్దాం. లేదు సోము, నేను నీతో పాటు మీ ఇంటికి రాలేను. నువ్వంత మంచివాడివే, అయినా నీతో పాటు మీ ఇంట్లో ఉంటే సమాజం ఇంకోలా అనుకుంటుంది. నన్ను నిన్ను అనుకోవడం కాదు, నన్నింటి నుంచి మీ ఇంటికి పంపించారని మా అమ్మా నాన్నలను, నన్నింట్లో పెట్టుకున్న మీ అమ్మా నాన్నలను అంటారు. మనం తల్లిదండ్రులకు చేసే గొప్ప ఏంటంటే వాళ్ళకి ఏ మాట రాకుండా చూసుకోవడమే. నేను కాలేజ్ దగ్గరలో ఏదో హాస్టల్లో ఉంటాను, నువ్వు వెళ్ళు అని అంటుంది పింకీ. లేదు పింకీ, నీ దగ్గర 1 రూపాయి కూడా లేదని నాకు తెలుసు. హాస్టల్లో ఎలా ఉంటావు? ఈ 1 రోజుకి మా ఇంట్లో ఉండు. రేపు ఉదయానికల్లా ఎలాగోలా డబ్బులు రెడీ చేసి నిన్ను హాస్టల్లో చేరుస్తాను అని అంటాడు సోము. దానికి ఒప్పుకున్న పింకీ సోముతో పాటు తన ఇంటికి వెళ్తుంది. పింకీని ఇంటికి తీసుకుని వెళ్లిన సోము తనకి గది ఏర్పాటు చేసి, పింకీ, నాకు చిన్న పనుంది, బయటికి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్లిన సోము నేరుగా పింకీ వాళ్ల అమ్మా నాన్నల దగ్గరకు వెళ్తాడు. అప్పటికే పని కోసం పట్నానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు భార్యాభర్తలు.
ఏంటి బాబు, పింకీ ఒప్పుకుందా మీ ఇంట్లో ఉండడానికి? లేదు ఆంటీ, తన మొండితనం గురించి మీకు తెలియందా? ఎలాగోలా బ్రతిమాలితే ఈ రోజు మాత్రం మా ఇంట్లో ఉంటానంది. రేపు ఉదయాన్నే హాస్టల్కి వెళ్ళిపోతుందంట. సరే బాబు, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. పింకీకి ఏ అవసరం వచ్చినా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. పింకీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి వైపుకు రానివ్వద్దు. వస్తే ఇక్కడ మేముండడం లేదని తెలిస్తే చాలా బాధపడుతుంది. ఎన్ని మాటలు తనని అన్నా కూడా తాను బయటికి వెళ్లాలనే తన పెళ్లికి డబ్బులు సిద్ధం చేసుకోవడం కోసమే. ఈ రహస్యాన్నంతా నీ చేతుల్లో పెడుతున్నాను. మా అమ్మాయి జాగ్రత్త బాబు. అంకుల్, మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటాను. పింకీని మీ అంత కాకపోయినా చాలా జాగ్రత్తగానే చూసుకుంటాను అంకుల్. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ ఉండబోతున్నారో ఆ అడ్రస్ అయినా చెప్పండి అంకుల్. లేదు బాబు, అడ్రస్ చెప్పాలని మాకు అనిపించినా చెప్పలేము. ఎందుకంటే పింకీ ఎప్పుడైనా బాధపడితే నువ్వది చూడలేక మా దగ్గరకు తీసుకునొచ్చే అవకాశం లేకపోలేదు. అలా పింకీ వచ్చినప్పుడు మేం కష్టపడుతూ తనకు కనిపిస్తే తాను బాధపడుతుంది. అలాంటి పరిస్థితి తనకెప్పుడూ రాకూడదు. అందుకే చెప్పాలని అనుకోవడం లేదు బాబు. కాని ప్రతి నెల 1 లేదా 2వ తారీఖున మన ఊరి పక్కనున్న గుడి దగ్గరికి రా. పింకీ నెలవారీ ఖర్చులకు డబ్బులిస్తాను. అయ్యో, ఎందుకు అంకుల్? నేనేర్పాటు చేస్తాను. డబ్బుల గురించి మీరేం ఇబ్బంది పడకండి. పింకీ గురించి కంగారు పడకండి. వద్దు బాబు, పిల్లలకి డబ్బు ఖర్చు పెట్టడం పెద్దలకెప్పుడూ ఇబ్బంది అనిపించదు. పిల్లలు పుట్టాక ఏ పని చేసినా పిల్లల కోసమే. అంతెందుకు, పిల్లలని కొట్టినా, ఇదిగో ఇలా ఇంటి నుంచి బలవంతంగా బయటకు తరిమేసినా అది కూడా ఆ పిల్లల భవిష్యత్తు కోసమే. సరే బాబు, మాకు బస్కు టైం అవుతుంది, మేం బయలుదేరుతాం అని అంటారు. సోము వాళ్ళని దగ్గరుండి బస్సెక్కిస్తాడు. తర్వాత పింకీ దగ్గరికి వెళ్తాడు సోము. వచ్చావా సోము? ఎంత కాదనుకున్నా ఆలోచన అమ్మా నాన్నల మీద నుంచి పోవడం లేదు. వాళ్ళు ఇన్ని రోజులు నన్ను ప్రేమించారు అనుకున్నా, కాని నన్ను భరించారు అని అర్థమవుతోంది. వాళ్ళ ఓపిక పోయిన రోజు అంటే ఈ రోజు నన్ను ఇంకా భరించలేక బయటకు పంపించారన్నమాట. అమ్మా నాన్నలతో నాకున్న బంధం ఈ రోజుతో తెగిపోయిందని అర్థమవుతుంది. అలా అనుకోకూడదు పింకీ. నువ్వే అన్నావు కదా, అమ్మా నాన్నలు ఏది చేసినా మన కోసమే అని. దీని వెనుక ఏ కారణం ఉందో మరి. అంత ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు. వాళ్లకు నన్ను భరించే ఓపిక లేక వదిలేశారు. ఇది మాత్రమే నిజం. దీని గురించి నువ్వు ఇంకేదైనా మాట్లాడితే వినడానికి నేను సిద్ధంగా లేను. నాకు నిద్రొస్తోంది, నేను పడుకుంటాను. ఉదయం లేవగానే మనం హాస్టల్ వెతకడానికి వెళ్ళాలి. నువ్వు కూడా వెళ్ళి పడుకో, సరేనా అని అంటుంది పింకీ. సోము ఏమీ మాట్లాడకుండా బయటకొచ్చేస్తాడు. ఏంటి, ఏమీ మాట్లాడకుండా వచ్చేస్తున్నాను అని అనుకుంటున్నారా? మాట్లాడితే వినేలా ఉందా తను? తల్లిదండ్రులేమో కూతురు పెళ్లి కోసం కష్టపడి పనిచేయడానికి పట్నం వెళ్తున్నారు. కూతురు పెళ్లి అట్టహాసంగా చేయడం కోసం కూతురికే దూరమైన ఈ తల్లిదండ్రుల కథ ఎలాంటి మలుపు తిరగబోతుందో రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మర్చిపోకండే. ఉంటాను, మరి నిద్రొచ్చేస్తుంది, పడుకుంటాను. బాయ్. మధ్యతరగతి కుటుంబం 2. పింకీ, ఈరోజు ఫీజు లాస్ట్ డేట్ కదా, నువ్వింకా ఫీజు కట్టినట్టు లేదు. లాస్ట్ డేట్ రేపు అని చెప్పారు కదా, నువ్వు ఈరోజు అంటున్నావేంటి? లేదు, లాస్ట్ డేట్ ఈరోజే. నువ్వెక్కడో పొరపాటు పడి ఉంటావు. మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్పు. లేదంటే సంవత్సరమంతా చదివి ఎగ్జామ్స్ రాయకుండా పోతావు. వెంటనే పింకీ సోము ఫోన్తో తల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను పింకీని. చెప్పమ్మా, ఏంటి కాలేజ్ టైంలో ఫోన్ చేశావు? ఎగ్జామ్ ఫీజు గురించమ్మా. నీ ఫీజు గురించి మీ నాన్న చెయ్యని ప్రయత్నం లేదమ్మా. తన కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. అయినా ఇంకొక రోజు టైం ఉంది కదా, ఎలాగోలా ఏర్పాటు చేస్తారులే, నువ్వు కంగారు పడకు. పింకీ సరే అమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది. సోము, ఇంట్లో డబ్బులు లేవంట. నాన్నని ఇంతలా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేకపోయినా తప్పడం లేదు. నా ఫీజు గురించి నాన్న ఎవరెవరి దగ్గరో చేయి చాచడం నాకు నచ్చడం లేదు. ఈ ఎగ్జామ్స్ నేను రాయను. సప్లిమెంటరీ వరకు నేనే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి నాన్నకి ఇబ్బంది కాకుండా చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంటే సోము పింకీని పిలిచి, పిచ్చి పింకీ, ఈ చిన్న విషయానికి కెరీర్ పణంగా పెడతావా? ఈవినింగ్ వరకు నేను ఏర్పాటు చేస్తానులే, నువ్వెళ్ళి చదువుకో. మళ్ళీ మీ డాడీ ఇచ్చినప్పుడు నాకు రిటర్న్ చేద్దువులే అని అంటాడు. సాయంత్రానికి సోము ఫీజు కట్టమని పింకీకి డబ్బులిస్తాడు. పింకీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఎదురుగా పంతులు కనిపిస్తాడు. నిండు 100 తల్లి నీకు. ఇప్పుడే పంతులు గారు ఒక మంచి సంబంధం తీసుకొనొచ్చాడు. నీ గురించే మాట్లాడుతున్నాడు. ఇంతలో నువ్వే వచ్చేశావు. అమ్మా పింకీ,
మంచి సంబంధం అంట తల్లి. అబ్బాయి కూడా లక్షణంగా ఉన్నాడు. మంచి కుటుంబం. ఎంత డబ్బున్నా ఎప్పుడూ ఆ పొగరు చూపించని కొన్ని కుటుంబాలలో వీళ్ళది ఒక కుటుంబం అనుకోవచ్చు. ఇదిగో అబ్బాయి ఫోటో చూడు. అంటే నాన్న, ఇంకా నా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఇప్పుడే పెళ్ళెందుకా అని. మంచి సంబంధాలు అస్తమానం వస్తాయంటే వచ్చినప్పుడే చేసుకోవాలి. మనం అడిగినప్పుడు రావాలంటే ఎలా? స్టడీస్ గురించి కూడా ఇబ్బందేం లేదమ్మా. ఒకసారి మాట్లాడదాం. ఇంకొక సంవత్సరమే కదా, కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుంది సంవత్సరం. నువ్వేం కంగారు పడకు. సరే నాన్న, మీ ఇష్టం అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. పంతులు పింకీ తల్లిదండ్రులతో కాసేపు ఏవేవో మాట్లాడి ఆయన కూడా వెళ్ళిపోతాడు. చిన్నుకి ఫోన్ రింగ్ అవడంతో చూసి, పింకీ, ఉదయం నువ్వు ఫోన్ చేసిన నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరో మీ ఫ్రెండ్ అనుకుంటా. ఇదిగో ఫోన్ అనగానే పింకీ ఆనందంగా వచ్చి ఫోన్ చూస్తుంది. ఏంటి ఫోన్ చేశావ్? ఏమీ లేదు, కాస్త పని ఉండి మీ ఇంటి వైపు వచ్చాను. ఊరికే నువ్వు కలుస్తావేమో అని ఫోన్ చేశాను. ఫ్రీ ఉన్నావా? కాస్త అలా బయటికి వెళ్ళి వద్దాం, వస్తావా? అంతా గందరగోళంగా ఉంది. నేనే ఎవరితో మాట్లాడాలా అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. సరే, ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ తల్లికిచ్చేసి, అమ్మా, సోము ఇటువైపే వచ్చాడంటే కలుస్తాను అన్నాడు. కలిసి వస్తాను. బయట కలవడం ఏంటమ్మా, ఇంటికి రమ్మలేకపోయావా? సరే నానా అని వెళ్ళిపోతుంది. ఏంటి నీ టెన్షన్? నాన్న వాళ్ళు ఏదో సంబంధమని చూస్తున్నారు. నీ డబ్బుల గురించి అడగలేకపోయాను. డబ్బులు నేనిప్పుడు అడిగానా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకిప్పుడప్పుడే పెళ్లి ఇష్టం లేదు. కానీ అమ్మా నాన్న సంబంధాలు చూస్తున్నారు. స్టడీ మధ్యలో ఉంది. అది కంప్లీట్ అవ్వాలి. మంచి జాబ్ చేయాలి. అప్పుడు కదా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే పెళ్ళంటే పెళ్ళి, పిల్లలు, వాళ్ళని పెంచటం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఇంకేముంటుంది? అత్తారింట్లో కొంచెం రెస్పెక్ట్ ఉండాలన్నా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలన్నా నేనొక జాబ్ చేస్తుండాలి కదా. ఇప్పుడే ఇన్ని బాధ్యతలు పెట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? ఒక పని చెయ్యి. అమ్మా నాన్న చెప్పినట్టే పెళ్లి కొప్పేసుకో. తరువాత ఆ అబ్బాయితో మాట్లాడు. నాకు ఇలా చదువుకోవడం అంటే ఇష్టం, జాబ్ చేయాలని ఉంది అని చెప్పు చూడు. అతను ఒప్పుకున్నాడంటే నీకు ప్రాబ్లం అనేదే ఉండదు కదా. నిజమే కదా, ఈ వేలో నేను ఆలోచించనే లేదు. సరే పద, ఇంటికి వెళ్దాం. నాన్న నిన్ను ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. సరే, అలాగే వెళ్దాంలే. కాని ఇక్కడ పైనుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక పార్క్ ఉంది. అక్కడ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్. తినేసి వెళ్దామా? ఏంటి, నాకు తెలియకుండా నేనుండే ఏరియాలో అది కూడా ఫేమస్ ఐస్ క్రీమ్సా? ఖచ్చితంగా తినాలి. ఐస్ క్రీమ్స్ తినడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. పద పద, అర్జెంటుగా వెళ్దాం అని సోము తీసుకుని వెళ్లిన చోటుకు వెళ్తుంది పింకీ. భయ్యా భయ్యా, నాకొక పింక్ కలర్ ఐస్ క్రీమ్ ఇవ్వండి అని తీసుకుని సోము దగ్గర ఫోన్ కూడా తీసుకుని, పింక్ ఐస్ క్రీమ్ తింటున్న పింకీ అంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. సరే సరే, ఐస్ క్రీమ్స్ చూడగానే ఇలా చిన్నపిల్లలా అయిపోతున్నావు. అంత ఇష్టమా ఐస్ క్రీమ్స్ నీకు? ఎంత ఇష్టమంటే ఫుడ్ లేకుండా ఐస్ క్రీమ్స్ తినమన్నా తినే అంత. అలాగే పానీపూరి అంటే కూడా చాలా ఇష్టం. ఐస్ క్రీమ్స్ అయితే పింక్, పానీపూరి అయితే భయ్యా తోడా ప్యాజ్ దాలో. కానీ నాన్నని ఎప్పుడూ అడగలేను. ఆయన ఎప్పుడు ఇంట్లో ఎలా చూసుకోవాలా, వచ్చే అరకొర డబ్బులతో ఇల్లు ఎలా గడపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇలాంటివి అడిగి ఆయన ఇబ్బంది పెట్టలేను. అందుకే ఎంత తినాలని అనిపించినా, మనసు లాగేస్తున్నా అటువైపు కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోతాను. సరే సర్లే, నీ స్టోరీ చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ని నేలపాలు చేసేస్తున్నావు. త్వరగా తినేయ్. అలా ఇద్దరూ ఐస్ క్రీం తిన్న తర్వాత ఇంటికి వెళ్లేసరికి రాము చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి మీరు మాట్లాడేది? అలా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటారా? ఒక అబ్బాయితో మాట్లాడడమే అమ్మాయికి సంస్కారం లేనట్టయితే, రోడ్డు మీద అమ్మాయి ఒక అబ్బాయితో కనిపించగానే ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడం కూడా సంస్కారహీనమే అవుతుంది. మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అని అంటుంటే తన తండ్రి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక తల్లి దగ్గరికి వెళ్లగానే చిన్ను పింకీని కొట్టేస్తోంది. ఆయన నీ గురించి రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి నీకన్నీ చేస్తుంటే నువ్వు మాత్రం ఇలా ఆయన పేరు చెడగొట్టేలా తలవంపులు తీసుకునిచ్చేలా తయారయ్యావు. నేనేం చేశానమ్మా అలా అంటున్నావు అని మాట్లాడుతుండగా ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి వచ్చిన రాము, చిన్ను, చిన్నపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడమేనా?
మన గురించి 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. దానికి మన కూతురుని నువ్వు అనుమానిస్తావా? పోయి టీ పట్టుకురాపో. సోము, రా బాబు, ఇలా వచ్చి కూర్చో అని సోముతో మాట్లాడుతూ ఉంటాడు రాము. ఇందాక పంతులు సంబంధం పట్టుకొనొచ్చాడయ్యా. అతను మాతో మాట్లాడి వెళ్తుంటే అమ్మాయి ఐస్ ఫోటోస్ దిగుతూ కనిపించిందట. దాని దగ్గర ఫోనే లేదు. ఫోటోస్ ఎలా దిగుతుంది చెప్పు? ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏమో. ఫోన్ చేసి మంచి సంబంధం తీసుకొనొస్తే ఇలా చేస్తున్నారేంటి అని మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి గురించి మాకు తెలీదా ఏంటి? అందుకే నా స్టైల్లో నేనిచ్చేసా అతనికి. మనకి మన వాళ్ల మీద నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? ఏమంటావ్? అవునంకుల్, అంతే అంతే అని చిన్ను తెచ్చిన టీ తాగుతూ ఉంటారు అందరూ. అలా సోము కూడా నెమ్మదిగా వాళ్ల కుటుంబంలో కలిసిపోతూ ఉంటాడు.